హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే బీరకాయ పచ్చడి అనమాట. సో ముందుగా హాఫ్ కేజీ బీరకాయలని తీసుకొని చెక్కు తీసి కడిగేసి నెక్స్ట్ వాటిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా చింతపండు తీసుకొని వాష్ చేయండి. అది నానబెట్టాల్సిన పని లేదు, ఆ తడితో అది మెత్తబడిపోతుంది. అండ్ నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 స్పూన్స్ శనగపప్పు యాడ్ చేయండి. అండ్ అలాగే 2 స్పూన్స్ మినపప్పు కూడా యాడ్ చేయండి. అవి రెండు కొంచెం వేగే వరకు వేయించండి, ఎందుకంటే మనకి పచ్చి వాసన ఉండొద్దన్నమాట. సో అందుకోసం అని చెప్పి వీటిని కొంచెం నిదానంగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులోకి మనం పచ్చిమిర్చి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చిటాక్ తీసుకున్నానండి, అంటే 50 గ్రామ్స్. మనం హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 50 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని తొడిమెలు తీసి వాష్ చేసి ఆయిల్లో వేసాను. సో మనకి స్పైసీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అంతలోపు అది మంచిగా మెత్తబడతాయి అన్నమాట. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే మిర్చి ఇంకా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే మాత్రం తగ్గించుకోండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చెక్ చేసినట్టయితే మనకి పచ్చిమిర్చి అనేవి మంచిగా ఫ్రై అయ్యి అండ్ అలాగే మెత్తబడిపోయి ఉంటాయి చూడండి. సో అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు యాడ్ చేయండి. సో కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఏది కూడా పచ్చివాసన రాకుండా ఉండాలి, ఎందుకంటే చట్నీ అనేది నిల్వ ఉండాలన్నా కానీ లేదంటే టేస్టీగా రావాలన్నా కానీ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అవన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో అవి బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ నిదానంగా ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను, మీరు ఎంత కావాలి అంటే అంత ట్రై చేయొచ్చు. సో హాఫ్ కేజీ బీరకాయ ముక్కల్ని నేను ప్యాన్లోకి తీసేసుకొని బాగా కలిపేసేయాలి, ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి వక్కలన్నీ ఆయిల్లో మంచిగా ఉడకాలన్నమాట. సో మనకి ఇక్కడ పచ్చడిలో మనం వాటర్ అనేది యూజ్ చేయము, మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తాము. సో అందుకోసం అని చెప్పేసి మనం నిదానంగా వీటిని ఆయిల్లో మంచిగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. సో అలా బాగా తిప్పేసిన తర్వాత మనం వీటిని క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చెక్ చేసినట్టయితే కొద్దిగా మెత్తబడతాయి బీరకాయలు అనేవి. సో ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి బీరకాయ ఉడికిందా లేదా అనేది. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫస్టే యాడ్ చేస్తే అవి ఫ్రై అవ్వవు. సో కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఒక స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి అందులో నుండి నీరు అనేది వస్తుందన్నమాట. సో ఆ వాటర్కి బీరకాయలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. సో అలా బాగా కలిపేసుకొని నిదానంగా ఉప్పు అనేది మొత్తం బీరకాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. సో అలా కలిపేసి మళ్ళీ బీరకాయల్ని మంచిగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మ్యాక్సిమం ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మనం బీరకాయ ముక్కల్ని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్నట్టయితే మనకి బీరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి. సో ఒకసారి చెక్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు అనేవి ఉడికావా లేదా అని. ఒకసారి బీరకాయని నొక్కి చూడండి, బీరకాయ అనేది ఇంకా బాగా కుక్ అవ్వలేదు. సో ఇలా చెక్ చేసుకొని బీరకాయ బాగా కుక్ అవ్వకపోతే మళ్ళీ బీరకాయల్ని క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ టైంలో ఎవరికైనా ఉడికినట్టు అనిపిస్తే బీరకాయ కట్ అయినట్టయితే సరిపోతుంది. నాకు ఇంకా ఉడకలేదు కాబట్టి నేను క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు చెక్ చేసుకున్నట్టయితే బీరకాయలు అనేవి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి బాగా కుక్ అయి ఉన్నాయి. సో అలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి బీరకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా ఇప్పుడు నేనైతే చెక్ చేసుకుంటే నాకు బీరకాయలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఈ టైంలో కాడలతో ఉన్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ కొత్తిమీర అనేది మెత్తగా అయితే సరిపోతుంది. సో చూసారు కదా, బీరకాయలో కొత్తిమీర అనేది మెత్తబడిపోయింది. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఈ బీరకాయ అండ్ కొత్తిమీర చల్లారేలోపు మనం ముందుగా ఏదైతే వేయించి పెట్టుకున్నామో అవి మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి.
అండ్ అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి కానీ, పొట్టు తీయని వెల్లుల్లి కానీ ఒక 5, 6 రెబ్బలు వేసుకోండి. ఫస్ట్ ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. అండ్ నెక్స్ట్ అందులోకి కొద్దిగా మనం ఏదైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుందో అది యాడ్ చేసుకోండి. అండ్ అలాగే అందులోకి బీరకాయ ముక్కలు, కొత్తిమీర మనం ఉడికించుకున్నవి యాడ్ చేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. మనం దీన్ని రోట్లో కూడా నూరుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నారంటే మనకి బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది మనం పోపు పెట్టుకోవడం కోసం అనమాట. అండ్ అలాగే కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే అందులోకి కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఎల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి అవసరం లేదు. ఈ పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవడమే. పోపు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి, అంతే. మనకి టేస్టీ బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగా వచ్చింది, నాకైతే టేస్ట్ సూపర్గా కుదిరింది. ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్